నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. మంతనిలో సెంటిలేషన్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభించిన ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శనివారం మంతని పట్టణంలో మారుమూల మంతని నియోజకవర్గంలో చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రత్యేక దృష్టి సారించానని అన్నారు. పట్టణంలో ఈ నియోజకవర్గంలో మొట్టమొదటి సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సెంటిలియన్ అనే కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మరి ఆ సెంటిలియన్కి సంబంధించిన ప్రధానమైన వ్యక్తి మా మిత్రులు చాలా సంవత్సరాలుగా నాతో పాటు ఒక స్నేహితుడిగా శ్రేయోభిలాషిగా ఈరోజు ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వానికి సంబంధించిన అంశం వచ్చే వరకు మేము మీతో పాటు పారిశ్రామిక రంగంలో ముందుకు నడుస్తామని ముందుకు వచ్చిన మా సోదరులు రాధాకిషోర్ గారికి హృదయపూర్వకంగా మా మంత్రికి వచ్చి ఈరోజు మీ మొదటి అడుగు వేసి మా ప్రాంత నిరుద్యోగ యువకులకు ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఉన్న సందర్భంలో మా రాధాకిషోర్ గారికి కానీ అమెరికాలో ఉంటున్న మా వెంకట్ చుండి గారికి అదేవిధంగా మా సెంటిలియన్ సంబంధించిన ఆపరేషన్స్ మేనేజర్ గారు కానీ మరి మన ప్రాంతంలో నిత్యం ఉండే సిద్ధార్థ్ గారికి ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ వారు ఇక్కడ అదేవిధంగా వేదికపై ఉన్న చైర్మన్ గారు వాజయ్య గారు శ్రీనివాస్ గారికి అటువైపున అనేక మంది మా సీనియర్ నాయకులు ఎందుకంటే ప్లేస్ కూడా సరిపోదు వారికి కూడా ఇబ్బంది పెట్టకుండా మరి మాకు చాలామంది ముఖ్య నాయకులు వచ్చారు వారికి అందరికీ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన సెంటిలియన్ సంబంధించిన మా మిత్రులు నన్ను సన్మానం చేసేందుకు వచ్చాను. నేను ఎన్నికై మంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేస్తా ఉన్న సందర్భంలో రాధాకిషోర్ గారు వెంకట్ చుండి గారు వచ్చారు. వచ్చినప్పుడు నాకు కండువ గప్ప పూల బొకే ఇచ్చి మీరు నన్ను గౌరవించే కార్యక్రమం చేస్తే నేను సంతోషపడను, మీరు నా కండువ వద్దు పూలమాల వద్దు, మీరు మా ప్రాంతానికి తప్పకుండా వచ్చి మీ కంపెనీలో మరి ఇక్కడ ఏర్పాటు చేయాలని మేము కోరినాం. వారు మీకు గెలవకుండానే అనేక సందర్భాల్లో వచ్చారు ఇక్కడికి. మా నాయకులు అనుకుంటారు మాకు తెలిసి వస్తాయని. అనేక సందర్భాల్లో ఒక 20-30 సార్లు వచ్చారు. వచ్చి ఈ ప్రాంతాన్ని చూసి 10 మందితో మాట్లాడారు. ఇక్కడ ఐటీఐ వాళ్ళు దొరుకుతారా, పాలిటెక్నిక్ వాళ్ళు దొరుకుతారా, ఇంజనీర్లు ఎంతమంది ఉంటారు, రేపు పొద్దున శ్రీధర్ బాబు చెప్పింది కనుక ఆ కంపెనీ పెడితే నడుస్తుందా నడదా అంత బేరీది చేసుకున్నారు. వీళ్ళు ఒకటినే కాదు, అంత బేరీది చేసుకొని ఇక్కడ ప్రతిభ ఉంది, గ్రామీణ ప్రాంతంలో కూడా ప్రతిభ ఉంటుంది అని అనేక సందర్భాల్లో మరి ఇప్పుడు కొద్దిమందిని ఎంపిక చేయడం జరిగింది. ఇంకొద్ది మందిని కూడా ఎంపిక చేశారు. కానీ నాకు సమయభావం లేదు కనుక మళ్ళీ కొద్దిమందికి వారు కూడా నియమపరుస్తారు. ఈరోజు వారు చేస్తూ ఉన్న ఒక ప్రయత్నానికి అందరం కూడా ఈ ప్రాంత వాసులు అందరం కూడా ప్రోత్సహిస్తే పరిశ్రమలకు సంబంధించి ఒక వాతావరణం ఏర్పడుతుంది. ఎవరైతే ప్రోత్సాహం చేయరో, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారో అక్కడ మా పోలీస్ మిత్రులు ఉంటారు. ఎందుకంటే పరిశ్రమలు రావాలి, ఉపాధి రావాలి, నిరుద్యోగ యువకులకు సంబంధించి ఇది చేస్తూ ఉన్న ఒక ప్రయత్నం మొదలుపెట్టినాం. ఈ యజ్ఞానికి సంబంధించిన మొదలు పెడతా ఉన్న సమయం ఎవరైనా ఇబ్బంది పెడితే రాక్షసులాగా అప్పుడు యజ్ఞాలు చేస్తూ ఉన్నప్పుడు ఇబ్బంది పెడితే ఏమవుతుందో అదే అవుతుంది.
ఈరోజు మేము చెప్తా ఉన్నాం మా ప్రయత్నం ఆ కాపకలు చదువుకున్న పిల్లలకి ఇక్కడ అనేక మంది ఉంటారు. వారు మొదటి దఫగా ఇది 20 మందికో 30 మందికో సంవత్సరాల్లో 100 తీసుకోవాలి. మేము వారిని ఇక్కడ ఆ సందర్భంలో స్థాయిలో ప్రోత్సాహం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. నేను రాధా కిషోర్ గారిని వారి మిత్ర బృందాన్ని అందరిని కూడా కోరుతా ఉన్నాను. సరే, మీరు చెప్పిన ఇబ్బందులు ఉన్నాయి, మరి ఇక్కడ రావాలి, ఇక్కడ ఉండాలంటే ఒక హోటల్ లేదు, ఎక్కడ ఉండాలంటే అది కూడా ఇబ్బంది ఉంది మీకు, మాకు తెలుసు. ఈ ప్రయత్నంలో మీకు ఇబ్బంది జరిగిన వీలున్నంత వరకు సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తాం. మీరు ఇక్కడ నిలబడండి. మీకు కావాల్సిన ప్రత్యేకంగా మీకు కావాల్సిన మా ప్రాంత మేధస్సు మా మంత్రి ప్రాంత మేధస్సు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధస్సులో ప్రధానమైన వ్యక్తులుగా నిల్చున్నవారు. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నవారు ఇప్పుడు ముగ్గురికో ఇంకో 5-6 8 మందికో ఇచ్చేవారు కూడా ప్రతిభల వారు, గట్టిగా కృషి చేసేవారు, పట్టుదలతో ఉన్న వ్యక్తులు. మీరు కూడా వారిని ప్రోత్సాహం చేయాలని మరి సెంటియాల్ సంస్థకు సంబంధించిన మా సోదరులను కూడా కోరుతా ఉన్నాను. నేను ఈరోజు ఒకటే మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మనకు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే హైదరాబాద్కు 240 కిలోమీటర్. ఇంకా మా అటు రామని కోరుతూ ఉంటారు. మా ప్రాంతం రావాలంటే అనేక సందర్భాల్లో పరిశ్రమలు ఏ విధంగా తీసుకురావాలి, ప్రైవేట్ కంపెనీలు రావాలంటే లాజిస్టికల్గా దూరం ఉంటుంది, ప్రయాణ ఖర్చులు ఎక్కువైతాయి అని తక్కువ అవుతుంటే కనుక అవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు వారిని ప్రోత్సాహం చేసే ప్రయత్నం. నేను పరిశ్రమల శాఖకు సంబంధించిన మంత్రి, నేను ఐటీ శాఖకు సంబంధించిన మంత్రి. ఈరోజు ఔత్సాహిక పారిశ్రామికవేత్త. నేను మీ అందరికీ చెప్తా ఉన్నా, కొద్దిగా క్యాపిటల్ 1 లక్ష క్యాపిటల్, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 1 లక్షలు మరి క్యాపిటల్తో మొదలుపెట్టే ప్రయత్నం చేస్తే దానికి కావాల్సిన సప్లై చైన్ అంట, మార్కెటింగ్ ప్రక్రియను ఎక్కడైతే దొరుకుతుందో గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నాం. లేకుంటే ఎవరైనా ఆసక్తి గలవారు ఇక్కడ ఉన్న మా మానవ వనరులు ఏ స్కిల్ లేకున్నా, సెమీ స్కిల్ ఉన్నా, స్కిల్ ఉన్న వారు కూడా ప్రయత్నం చేసే భాగంలో నేను పారిశ్రామికవేత్తని కావాలి, చిన్న స్థాయి స్మూత్ స్థాయిలో అనుకున్న వారికి ఏదైనా కొలాబరేషన్ ఎవరైనా వచ్చి పెడితే మేము ఉంటాం ఇక్కడ అని 5%, 10%, 15% ఈ ప్రాంత వాసులు ఇక్కడ కొద్దిగా శక్తి ఉన్న వారు కూడా మేము కలిగిస్తామని వారికి కూడా మేము అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం. ఈ సందర్భంలో నేను కోరేది ఒకటే, నేను నేరుగా ఇప్పుడు చాలామంది